సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర రాజధాని అమరావతిపై విషం చిమ్మేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ స్లోగన్ ఎత్తుకున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభలో చట్టం చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత కూడా జగన్ తన కుట్రలకు ముగింపు పలకలేదని మండిపడ్డారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కేంద్రం నుండి నిధులు సమీకరించే బాధ్యతను ఒక పక్క సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తుంటే, మరో పక్క రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విదేశాల నుండి పెట్టుబడులు రాబట్టడాన్ని చూస్తున్న జగన్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొత్త ఎత్తులకు పథకరచన చేశారని, దాంట్లో భాగంగానే మచిలీపట్నం రాజధానిగా మావిగన్ అనే కొత్త డ్రామాకు దారితీశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ విజయవాడ వెళ్లిన సమయంలో కూడా అక్కడ మాట్లాడుతూ విజయవాడే రాజధాని అని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూసే నైజం కలిగిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరిగా 3 రాజధానులంటూ చెప్పుకొచ్చారే గాని ఎక్కడా ఒక్క ఇటుకు కూడా పేర్చలేకపోయారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటువంటి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొడ్డల పార్టీ వ్యవహార శైలిని గ్రహించాలని సూచించారు. గొడ్డలతో ప్రాంతాలను నరికే విష సంస్కృతికి స్వస్తి పలికేలా జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఏలూరులో గతంలో ఎన్నికల సమయంలో కొందరు కుట్రదారులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేశారని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఇప్పుడు కూడా పార్టీకి విధేయులుగా ఉండే నాయకులపై బురద జల్లేలా వ్యవహరిస్తూ వస్తున్నారన్నారు. అయితే ఆ విషయంలో తానేమీ స్పందించబోనన్న పేర్కొన్న ఆయన పార్టీకి నష్టం చేకూర్చాలనుకునే అటువంటి ఎత్తుగడలను చిత్తు చేస్తామంటూ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కెర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, బౌరోతు బాలాజీ, గోడవల్లి వాసు, లంకపల్లి మాణిక్యాలరావు, పైడి వెంకటరావు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విష ప్రచారం చేస్తున్నారో దాని గురించి మరి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే లోక్సభలో చట్టం చేసి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఆమోదం చేసిన తర్వాత కూడా ఇదివరకు ఏదైతే 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకు కూడా పేర్చని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ అని చెప్పి ఏదైతే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని 3 పేర్లు ఏవైతే ఆల్రెడీ ఊర్లు ఉన్నాయో ఆ పేర్లు చెప్తూ మరి మావిగన్ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ నిన్న కూడా ఏదైతే విజయవాడ ఒక పరామర్శకి వెళ్ళి మరి మొన్న మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ రాజధాని అని అన్నాడు. ఆయన ప్రెస్ మీట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. ఇదివరకు అలాగే వైజాగ్లో ఏదైతే ప్యాలెస్ కట్టుకుంటూ వైజాగ్ రాజధాని అని చెప్పి మాట్లాడారు. అలాగే ఒక్కసారి నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ రోజున 2024లో ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాజధాని అమరావతి అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళి ప్రజలందరికీ కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి అందరూ కూడా కూటమికి అధికారాన్ని తెచ్చిపెట్టి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఎవరైతే వైసీపీ సానుభూతులు ఉంటారో వాళ్ళతో కుట్రపూరితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఏదైతే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు కానీ, లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కానీ చూసి ఇది అమరావతి అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పి పెట్టుబడిదారులను ఏదో రకంగా భయపెట్టాలనే ఉద్దేశంతోనే మరి మావిగన్ అనే నినాదం తీసుకొచ్చారని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పడుతున్న కష్టం వృధా అయిపోయే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా గళాన్ని ప్రజలు కూడా ఇప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేదే కాదు, అమరావతి రాజధాని అని చెప్పి మీరు ఏదైతే ఆ రోజున ఒప్పుకొని ఈరోజు మరి అమరావతి కాదన్నప్పుడు అమరావతి రైతులను పరామర్శించడానికి వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళారనేది కూడా సమాధానం చెప్పాలి. మాకు అమరావతి వద్దనుకున్నప్పుడు అమరావతిలో ఎందుకు అడుగు పెడతానికి వెళ్ళారు, అమరావతిని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళారు, అమరావతిలో రైతులను అనేది. ఎందుకనంటే రైతులను కూడా తప్పుదావ పెట్టి కన్ఫ్యూజన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పట్టదు. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అవసరం లేదు, ప్రజలు ఇక్కడున్న వాళ్ళు ఎవరో కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండి ప్రజల ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా. ఎందుకంటే ఇదివరకు వైజాగ్ అన్నప్పుడు వైజాగ్ వాళ్ళందరూ కొంతమంది మా దగ్గర రాజధాని వస్తుందని చెప్పి అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ రోజున ఏదైతే మచిలీపట్నం అంటున్నారో ఆ మచిలీపట్నం దగ్గర ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించడానికి మచిలీపట్నం రాజధాని అని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు అనుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో దీన్ని అంతటినీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరైతే విచక్షణ రహితంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఏదైతే వాళ్ళకున్న అధికారాలతో వాళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసు బంగ్లాలన్నింటినీ కూడా 1235 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు గ్రాంట్ చేస్తే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవకోకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. గొడ్డల పార్టీ అన్నందుకు గొడ్డలతోనే ప్రాంతాల మధ్య నరుగుతూ ఏ విధంగా అయితే ప్రజల విద్వేషాలను రెచ్చగొడుతూ మతాల్ని కులాల మధ్యన ఏదో రకంగా, ఎందుకంటే మొన్న ఏదైతే సిఐ నాగరాజు విషయంలో కూడా చేసింది ప్రజలందరూ కూడా చూశారు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేసరికి మళ్ళీ ఆ కేసు గురించి మాట్లాడుకోకుండా ఏ విధంగా అయితే ఉన్నారని మనందరం కూడా చూసాం. దీన్ని ప్రజలు విచక్షణ రహితంతో ఆలోచించి అమరావతి ఏకైక రాజధాని అది చట్టం చేయడం జరిగిపోయింది. దీన్ని ఎవరో కదిపే పరిస్థితి లేదు. ప్రజలు కూడా దీన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రజల కోసం కష్టపడుతుంది, ప్రజల విశ్వసనీయత కోసం కష్టపడుతుంది అనేది ప్రజలు ఒక వాగ్దాటిగా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరులో కేసుల మీద అంటే లోగడ ఎలక్షన్ ముందు కూడా ఏదైతే కొన్ని సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళ ఆలోచన బెడిసికొట్టింది. ఇప్పుడు ఇంకొన్ని సోషల్ ఎలిమెంట్స్తో కలిపి పార్టీ నాయకుల మీద బురద చల్లాలనే ప్రయత్నం చేశారు. అది ముందుగానే మా నాయకులు పసిగట్టి దాని మీద ఏదైతే ఒక కేసు పెట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి మేము మాట్లాడటానికి కొన్ని సరిపో. డెఫినెట్గా లోతుగా విచారించే తర్వాత దీంట్లో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా చట్టం తన పని తాను చేస్తే ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఉక్కుపాతంతో వాళ్ళని అణిచివేయడం జరుగుద్ది. పార్టీకి కానీ పార్టీలోని వ్యక్తులకు కానీ నష్టపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సరే దానికి ఒప్పుకోమని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరనేది ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళు ఎవిడెన్స్తో పాటు అన్నీ చెప్పేదాకా మేము మాట్లాడతాం కాదు. కొన్ని అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఉన్న అనుమానాలని మా క్యాడర్ అక్కడ అందజేయడం జరిగింది. ఆ అనుమానాలని ఏ విధంగా అయితే పోలీస్ ఎంక్వైరీలో తేలిన తర్వాత మీ అందరికి కూడా చెప్పడం. జంగారెడ్గూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సమీపంలోని బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు హాస్టల్ నుంచి తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో మెసేజ్ ద్వారా గురువారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ జంగారెడ్గూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్కి ఫోన్ చేసి మాట్లాడి హాస్టల్కి వెళ్లి విద్యార్థుల సమస్యను పరిశీలించి రావాల్సిందిగా ఆదేశించారు. కొండ్రెడ్డి కిషోర్ వెంటనే పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటితో కలిసి జంగారెడ్గూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ఎంఆర్ఓ జోజీ, ఇతర అధికారులను వెంటబెట్టుకుని శుక్రవారం ఉదయం బీసీ హాస్టల్కి వెళ్లి హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లే దారిని పరిశీలించారు. బీసీ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారు స్కూల్కి వెళ్లే దారిని అధికారులతో కలిసి పూర్తిగా పరిశీలించడం జరిగింది. హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లేందుకున్న మట్టిదారి వర్షాలు పడినప్పుడు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా కష్టంగా మారిన దృశ్యాలను అక్కడ పరిస్థితిని కొండ్రెడ్డి కిషోర్ బృందం ఎంపీకి ఫోన్లో వివరించారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా ముందుగా గ్రావెల్ తోలించి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయిస్తానని, హాస్టల్ విద్యార్థులకు స్కూల్కి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాటు చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. సమస్యను తెలియజేయగానే వేగంగా స్పందించి హామీ ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు తమ సమస్యను ఎంపీకి వివరించి పరిష్కారానికి కృషి చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ కు, కోనేటి చంటికి, బీసీ హాస్టల్ వార్డెన్ మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీ సమావేశంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలరాజు ఇటీవల పోలవరం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక సమావేశాన్ని తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు నాయకులు నిర్వహించారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనను పక్కన పెట్టి సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని అన్నారు. పార్టీలోని కొందరు నాయకులు పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తూ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పోలవరం నియోజకవర్గ జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి. మీటింగ్ ఎప్పుడో వచ్చాడు. మన సిరి బాలరాజు గారు రెండు ఈ రోజు నేనే దగ్గరుండి దరఖాస్తులు ఇప్పిస్తానని కదిలి వచ్చింది. పోలవరం నియోజకవర్గం కదిలి వచ్చింది. ఇక నేను ఎదరికెళ్ళి ఈ కార్లన్నీ కూడా ఇలా ఎదరికెళ్ళి పని డీజే కొద్ది ఎదరికెళ్ళి డీజే వెళ్ళి ఇదంతా ఖాళీ చేసి ఏదైనా పార్కింగ్ కొంచెం బ్యాక్ మేము ఈరోజు మండల కమిటీ, గ్రామ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీల వారీగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తి స్థానం దక్కట్లేదు. ఖచ్చితంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్లు కూడా
ఏ నాయకుడికి కూడా సమాచారం ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైతే తమ మాట వినేటువంటి నాయకులు తమ ఏదైతే చెప్తే చేసే నాయకులకి మాత్రం పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భంలో నేను వారికి ఒకటే మాట ఇచ్చాను, నేను మీతో పాటు ఏదైతే అప్లికేషన్ ఇవ్వడానికి నేను ఏలూరు నేను కూడా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఈరోజు సుమారు 400 మందితో నేను ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికుల కోసం ఈరోజు నన్ను గెలిపించినటువంటి జన సైనికుల కోసం ఈరోజు నేను ఏలూరు రావడం జరిగింది. ఏదైతే 2 ఏళ్ల బట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పెత్తందారీ వ్యవస్థని ఈరోజు ఖచ్చితంగా పాలదోలాలి. ఎందుకంటే ఇలాగ అనేక ఇబ్బందులు పెడుతూ ఒక అభివృద్ధిని కూడా చేసుకుంటున్నటువంటి అభివృద్ధిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, కొన్ని వ్యక్తులు కొంతవరకు జనసేన పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి. అని ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మేము పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాం. అదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 100% గెలిపించి ఇస్తామని ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే దుష్ట శక్తులు ఇలాగ 2 విధాలుగా పాలించి ఇటు కష్టపడినటువంటి జన సైనికులకు కాకుండా తమ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది వారికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ఈరోజు ఒక ట్రైబల్ ఎమ్మెల్యే ట్రైబల్గా ఉన్నటువంటి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ నాయకులు తీసుకొస్తున్న. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అధిష్టానం బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. 2 వర్గాలుగా విడిపోవడానికి కారణాలు అంటే తమ మాట విన్నటువంటి కొంతమంది జన సైనికుల్ని వెంటబెట్టుకొని కష్టపడినటువంటి జన సైనికుల్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి అతనిది. ఖచ్చితంగా ఈ 2 వర్గాలు కాకుండా అక్కడ జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. సమస్యల రహిత నియోజకవర్గంగా ఏలూరుని తీర్చిదిద్దేందుకు అహర్నిశలో పాటుపడుతున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిష్టవేసిన అనేక జటిలమైన సమస్యలను సైతం మునిపెన్నడూ లేని విధంగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజల్లో భరోసా నింపుతున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల స్వీకార కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వాధినేతల ఆలోచనల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమస్యలు స్వీకరించడం, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆయా సమస్యలన్నిటికీ తగు పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపడంతో మరింత మంది ఆయన్ని కలిసి వినతులు అందించేందుకు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ శుక్రవారం కూడా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా వారందరినీ నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ నిరంతరాయంగా కొనసాగాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం అనేక వినూత్న విధానాలను అవలంబిస్తూ వస్తుందన్నారు. దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం ప్రజా ప్రతినిధులు స్వయంగా వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టేలా స్ఫూర్తిని నింపారని చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో భరోసాను, ధైర్యాన్ని నింపేలా బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి రానున్న రోజుల్లో పేదలకు మరిన్ని మేళ్లు చేకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే టిట్కో ఇళ్ల నిమిత్తం గతంలో డీడీలు కట్టిన వారికి ఆ సొమ్ములను వెనక్కి చెల్లించే ప్రక్రియను కూడా ఎంతో సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీదట ప్రతి శుక్రవారం కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డెఫినెట్గా ప్రజా గ్రీవెన్స్ అనేది జరగాలి. వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రయాణం చేయాలనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం జరుగుతున్నప్పటికీ కూడా శుక్రవారం అనేక మంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మీడియా ద్వారా అందరికి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది శుక్రవారమే ఉంటుంది అనుకుని చాలామంది శుక్రవారం రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా కూటమి నాయకులందరం కూడా
ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్లో కూర్చుని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్తగా ఏదైతే కొత్త పెన్షన్ల గురించి ఎక్కువ మంది, అదేవిధంగా ఏదైతే డిజేబిలిటీ సర్టిఫికెట్లు కొంతమంది పెట్టుకోవడం తెలియక కొంతమంది ఇంకా అవగాహన లేక కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పిస్తూ స్లాట్ ఓపెన్ అయినప్పుడు డిజేబిలిటీ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాలనేది వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అవసరమైతే మా దగ్గర నుంచి కూడా అసిస్టెన్స్ ఇచ్చి ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి చెప్తామని చెప్పి వాళ్ళ నెంబర్ నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్ రిలీజ్ చేయడం అనేది ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. డెఫినెట్గా వితంతువులకు కానీ ఓఏబీలకు కానీ ఎవరికైతే పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో నియోజకవర్గానికి ఎంత శాతం పెన్షన్లు ఇవ్వాలనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నాక వీళ్ళకి ఎవరికైతే ఇప్పుడు పీజీఆర్ఎస్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు రెండోసారి తిరక్కోకుండా వాళ్ళకు కూడా మా నాయకులు చెప్తూ వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుని మీకు ఎప్పుడు వచ్చేది మేము ఫోన్ చేసి చెప్తాం, అప్పటి వరకు మీరు రాలేదని చెప్తాం జరుగుతుంది. అదేవిధంగా టిట్కోకి సంబంధించి ఆల్రెడీ 1493 డీడీలు వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది. 500 డీడీల్లో రెండో తప్ప ఇచ్చే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ రేపు ఎల్లుండితో అవి కూడా క్లియర్ అవ్వడం జరుగుద్ది. మళ్ళీ మూడో విడతకి 500 డీడీలు మళ్ళీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది విడతల వారీగా కలెక్ట్ చేయడం అంటే కొంతమంది లేట్గా వెళ్ళారు కాబట్టి ఏదైతే ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం వాళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేశారు. వాళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నీ కూడా ఇమీడియట్గా వేసేయడం జరిగింది. 100% ఏదైతే 4400 ఇల్లు క్యాన్సిల్ అయినాయో వాళ్ళందరికీ కూడా ఈ నెలాఖరులోపు మొత్తం అందరికీ కూడా డీడీలు అమౌంట్ ఇవ్వడం జరుగుద్ది. లోగడ కట్టిన 35,000కి సంబంధించిన డీడీలు కూడా ఇంకా 480 ఎన్నో పెండింగ్ ఉన్నాయి. వాటిలో ఏదైతే కొంతమంది గవర్నమెంట్ దగ్గర నుంచి పేమెంట్ కట్టారు ఆ డబ్బులు ఏ విధంగా ఇవ్వాలనేది గవర్నమెంట్కి లెటర్ పెడతాం జరిగింది. ఆ డబ్బులు కూడా వాళ్ళకి త్వరలోనే అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం దగ్గర ఏదైతే ప్రజలు డబ్బు కట్టారో ఆ డబ్బులు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకి ఇది అవసరం అనుకుంటే అవసరం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా ముందుంటున్నారు. డెఫినెట్గా 24 గంటలు ఎవరో ఒకరు అందుబాటులో ఏ విషయం వచ్చినా సరే ధైర్యంగా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మనం చెప్పుకోగలం, మనం పని చేయించుకోవాలని ప్రజలు కూడా ఇక్కడికి రావటాన్ని మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా అయ్యే పని అయ్యేటట్టుగా మేము చేసి వాళ్ళకి చేస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఈ ప్రజా దర్బారీ నిరంతరం ఇదే విధంగా కొనసాగుద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారులు డప్పు దరువులతో నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది. 23వ రైతు సంఘ మహాసభలు అఖిల భారత సందర్భంగా ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది. చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ కార్మిక ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది. ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా విమర్శించారు. రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో సాగునీరుతో పాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలయేరులా పారుతుందని చెప్పారు. గోదావరి జిల్లాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే కరువు జిల్లాలు, వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఉదహరించారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి బాలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న, చిన్నకారు, మధ్యతరగతి సేద్యం చేస్తుంటే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. కొల్లేరు సమస్య దశాబ్దాలుగా హామీల రూపంలో తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. బహిరంగ సభకు రైతాంగ ఉద్యమ నిర్మాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి స్వగ్రామం పోతునూరు నుండి, అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు నుండి, రైతు ఉద్యమ నాయకులు గాదిరాజు శ్రీరామరాజు స్వగ్రామం భీమవరం
పోలవరం నుండి ఆ చిత్రపటాలను తీసుకువచ్చి అఖిల భారత రాష్ట్ర నాయకులకు అందజేస్తూ నినాదాల రూపంలో నివాళులర్పించారు. వేదికపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, నాయకులు ఎం సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, మహిళా జిల్లా కన్వీనర్ ఎం నాగమణి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణ, గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పట్టా భాస్కర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సీతారామయ్య, కోన శ్రీనివాస్, రాంబాబు, కోర్స జలపాలు, ఆంజనేయులు, మోహన్ రావు, హేమలత, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 4-5 తేదీల్లో DCMS కాన్ఫరెన్స్ హాల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రతినిధులు ఏలూరు విచ్చేశారు. ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకైతే లక్షల కోట్ల రూపాయలు ఇస్తాం, రైతాంగానికి అలాంటి సాయం చేయమని చెప్పేశారు. ఆత్మ చాలా దృఢంగా నిర్ణయం తీసుకున్నాయి. అందుకనే ఈ సంవత్సరం పొగాకు రైతాంగం అయ్యా 1000 కోట్ల రూపాయలు మా పొగాకు కొనుగోలు కోసం ఇవ్వమంటే ఇవ్వనికి సిద్ధం కావట్లేదు. దయాదాక్షిణ్యంగా ధర్మం కాదు. పొగాకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో, లేదా విదేశీ మార్గ ద్రవ్య రూపంలో, రకరకాల పన్నుల రూపంలో 1,00,000 కోట్లు సంపాదించి పెడుతున్నట్టు ఈ రైతాంగాన్ని అదుకోనికి 1,000 కోట్లు ఇవ్వడం చేత కదా. ఇవ్వట్లేదు. ఎందుకంటే ఐటీసీ కంపెనీకి వ్యతిరేకంగా పోనికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. ఐటీసీ కంపెనీ యొక్క మూటలకు లొంగిపోయి రైతాంగానికి ద్రోహం చేస్తుంది ప్రభుత్వం. అందుకనే ఏ పంట పండించిన రైతు కూడా ఈరోజు సంతృప్తిగా లేడు, కష్టంలో ఉన్నాడు. అందుకే మద్దతు ధర చట్టం కోసం సమరశీల పోరాటాలకు ముందుగా మనం సిద్ధం కావాలని చెప్పేసి రైతు సంఘం భావిస్తుంది. రైతు తలరాత మారటం లేదంటానికి అర్థం ఏంటి? గత 10-15 సంవత్సరాలుగా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 10,000 మంది యువ రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ తర్వాత 3వ స్థానంలో కనీసంగా ప్రతి సంవత్సరం 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పచ్చడి గోదావరి జిల్లాలో, రాజమండ్రి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఆ పచ్చటి పొలాల్లో కూడా ఎర్రటి రక్తం ప్రవహిస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు రావాలి? దీనికి కారణాలేంటి? ఇవన్నీ కూడా అనంతపురంలో 4 ఏళ్ల నాడు చర్చించాం. మళ్ళీ 4 ఏళ్లలో వచ్చిన మార్పులేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి, పరిస్థితులేంటి, ఎందుకు ఇది అలానే ఉన్నాయని చెప్పి మాట్లాడటానికి, చర్చించుకోవడానికి ఏలూరు మీరు ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండవది సాగునీటి ప్రాజెక్టులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, అన్ని చింతలే, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ అటవీ ప్రాంత అనుమతులు కావాలంటున్నారు, కాలువలు తవ్వేశారు. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం యొక్క నిధులు ఎంత అంటే, ఖర్చు ఎంత అంటే 5,000 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదంటే ఎంత దీనస్థితిలో, ఎంత అధ్వాన స్థితిలో ఈ ప్రభుత్వంలో చెప్పేసి మనకు తెలియజేస్తా ఉన్నది. మేము సాగునీటి ప్రాజెక్టులు పెద్దపేట వేస్తామని చెప్పారు. పెద్దపేట కాదు, ఉన్న కాలువలు తవ్వే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి తాడిపొడి ఎత్తిపోతల పథకం ఉంది, దశాబ్దాలు అయిపోయింది. కానీ ఈరోజు కూడా తాడిపొడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. ద్వారకా, తిరుమల, దెందులూరు ఇట్లాంటి ప్రాంతాలకు కూడా నీరు వచ్చే అవకాశం ఉన్నది. కానీ అట్లాంటి ప్రాంతానికి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. తాడిపొడి కూడా ఇప్పటికి కూడా అస్తవ్యస్తంగా సగం మాత్రమే అసంపూర్ణంగా ఇవాళ తాడిపొడి పనులు ఉన్నాయి. రెండోది ఇవాళ కృష్ణున్నారు. ఆ కార్పొరేట్ కంపెనీకి, ఒక రైతులకి అక్కడ ఒక సంవత్సరంలో దాదాపు 22 లక్షల సబ్సిడీ. మీరు రైతులు అంటే 22 లక్షల సబ్సిడీ. మీకు ఒక సంవత్సరంలో 22 లక్షల ఆదాయం ఉందా? ఇక్కడ ఏ రైతుకి ఒక సంవత్సరంలో 22 లక్షల ఆదాయం ఉంది? అక్కడ ప్రభుత్వం ఇస్తారు రైతులకి 22 లక్షల ఒక్క రైతు. ఇక్కడ మన దేశంలో అన్ని సబ్సిడీ చూస్తే రైతు బంధు, రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువులకు ఉన్న సబ్సిడీ అన్ని కలిస్తే కూడా ఇక్కడ ఒక రైతుకి సరాసరి 34,000 రూపాయల సబ్సిడీ. అది కౌలు రైతులకి లేదు. ఆంధ్రాలో దాదాపు 30 లక్షల కౌలు రైతులు ఉన్నారు.
ఆ కౌలు రైతులకు ఇదేం దొరకదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075582311. వెల్కమ్ బ్యాక్.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు గురువారం ఏలూరులో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రైతు మహా ప్రదర్శనకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏలూరులోని జూట్ మిల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీ, ఎర్ర జెండాలు, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ర్యాలీలో రైతులు అరటి మొక్కలు, పొగాకు బెరళ్లు, కోకో పంట నమూనాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను చాటి చెప్పారు. భాష్యం స్కూల్ విద్యార్థులచే కోలాటాలు, జానపద నృత్యాలు ప్రదర్శించగా డప్పు కళాకారుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హలో రైతన్న, చెలో చెలో ఏలూరు జయప్రదం చెయ్యండి, రాష్ట్ర రైతు మహాసభలను వంటి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగింది. ఈ మహా ప్రదర్శనలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, నిర్వాసితుల సంఘ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినదించారు. వ్యవసాయాన్ని కాపాడండి, రైతుల్ని రక్షించండి, కార్మిక కర్షకుల ఐక్యత వర్ధిల్లాలి, పోరాడదాం, రైతాంగ సమస్యలపై పోరాడదాం అంటూ రైతులు తమ ఐక్యతను చాటి చెప్పారు. రైతాంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన వ్యవసాయ విధానాలు అవలంబించాలని, రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో ఏలూరు నగరంలో ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు రెపరెపలాడుతూ రైతు నినాదాలతో మహాప్రదర్శన ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. రైతుల ఐక్యత అన్ని పంటల చూపించడానికి రైతుల మోసం చేసిన బోర్డు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ వందలాది చుట్టల కార్మికులు ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించి యజమానులకు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు చుట్టల కార్మిక సంఘం ఆధ్వర్యంలో వివిధ చుట్టల కంపెనీలకు చెందిన వందలాది చుట్టల కార్మికులు నూతన వేతన ఒప్పందం కోసం
స్థానిక చేపలతోం సెంటర్ వద్ద నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్, జక్కు కనకయ్య కంపెనీ, సంకబత్తుల సత్యనారాయణ కంపెనీ, జాడ సోమరాజు కంపెనీ, కొట్టేడ ముసలయ్య కంపెనీల మీదుగా ప్రదర్శనలు నిర్వహించి యజమానులకు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు, చుట్టల కార్మికులు కూలీ రేట్లు పెంచాలని, నూతన వేతన ఒప్పందం చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని, చుట్టల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని IFTU జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రదర్శన, డిమాండ్ నోటీసుల అందజేత కార్యక్రమాన్ని ఉద్దేశించి IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో చుట్టల కార్మికులకు, యజమానులకు మధ్యన జరిగిన కూలీ రేట్ల ఒప్పందం ఈ నెల 12వ తేదీతో ముగుస్తోందని, దాని స్థానంలో నూతన వేతన ఒప్పందం కోసం ఏలూరు చుట్టల సంఘం ఆధ్వర్యంలో యజమానులకు డిమాండ్ నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు K విజయలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమానికి చుట్టల కార్మిక సంఘ నాయకులు వి చంటి, వంగపండు లక్ష్మి, అప్పలరాజు, జగదీష్, గౌరీ, దుర్గా, కృష్ణవేణి, వాణి, నాగమణి, మహాలక్ష్మి, రాము, లక్ష్మీనారాయణి, వాణిశ్రీ, మహాలక్ష్మి, సీత, లక్ష్మీనారాయణ, శ్యామల, కానూరు శ్రీను, విజయ్, గౌరీశ్వరి, హేమలత, వెంకటేశ్వరరావు, బాలు, నాగలక్ష్మి, శ్రీవిద్య, దుర్గారావు, పందిరిపల్లి సత్యనారాయణ, వంగపండు సూరిబాబు, శాన్వి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు. ముందుగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించారు. సుందరగిరి పర్వతం క్రింద నుంచి కొండపై ఆలయం వరకు సుమారు 3.70 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్ రోడ్ పనులను పరిశీలించి నిర్మాణ నాణ్యతను సైతం దగ్గరుండి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు, అంతేకాకుండా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం వరకు 22 కిలోమీటర్ల రహదారిని విస్తరించి ద్వారకా తిరుమల వచ్చిన భక్తులు నేరుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. కొంచెం వైడెన్ చేస్తే బాగుండేదేమో. వచ్చేటప్పుడు కాలం సార్ అప్పుడు కొట్టుకెళ్ళిపోతుందండి. గట్టిగానే ఉంటుందా? శాంతిం ప్రయచ్చమే ప్రధాన కల్పోక్త సంపూర్ణ సకల కేశవాయ స్వాహ నారాయణ స్వాహ. ఓం హిరణ్యనాథ నమో పూర్ణం దదాతి అసవ్యోతానేతి ఏకః బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుష్యేజో దదాతి. శ్రీ కనకవల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. ఆనందగర్భోర్ దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమ
ఆచమనీయం సమర్పయామి. శ్రీలక్ష్మీ నరసింహ గోవింద. సహకార వ్యవస్థ కేవలం రుణాలు డిపాజిట్లకే పరిమితం కాదని సమాజ అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా సహకార బ్యాంక్ భీమడోల్ శాఖ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార శాఖ మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమడోలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా సహకార బ్యాంక్ భీమడోల్ శాఖ సిబ్బంది స్థానిక రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు కలిసి గ్రామంలోని ప్రధాన వ్యాపార సముదాయాల్లో పర్యటించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వ్యాపారులు ప్రజలకు అవగాహన కలిగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చిన్న చిన్న మార్పులతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించవచ్చునని వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, డిపాజిట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ద్వారా ప్రభుత్వం అందించే అనేక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు సహకార బ్యాంకింగ్ సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 29/6/2026 నుంచి 4/7/2026 వరకు సహకార వారోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే, యాంటీ పొల్యూషన్ డే సందర్భంగా మన భీమడోలు గ్రామ ప్రజలందరికీ కూడా మా సహకార శాఖ తరపున ప్లాస్టిక్ వాడకూడదని మరియు పొల్యూషన్ని అరికట్టాలని, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది, భవిష్యత్తులో ఎంత ఈ ఇబ్బంది ఉంది అనేది కూడా విపులంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా క్యారీ బ్యాగులు నిర్మూలించాలని, అలాగే పొల్యూషన్కి చెక్ పెట్టి దానికి సంబంధించిన భవిష్యత్తులో మన యువతరాలని వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా చూడాలని వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఈ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడి 5 సంవత్సరాల్లో కూడా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని సహకార సంఘాలు కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రతి రైతుకి కూడా మంచి సేవలు అందించడానికి, మంచిగా సర్వీసులు అందజేయడానికి ఫెయిర్గా ఉండటం కోసం కూడా పెక్స్ కంప్యూటరైజేషన్ అనేది మనకి తోడ్పడుతుంది. అలాగే జిల్లా సహకార బ్యాంకు కూడా మొన్నటి వరకు కూడా చాలా నష్టాల్లో ఉంది. మా చైర్మన్ గారి కృషితో, పట్టుదలతో, బ్యాంకు సిబ్బంది అందరి సహకారంతో ఈ సంవత్సరం లాభాలని అధిగమించడం జరిగింది. అలాగే సహకార సంఘాల ద్వారా రైతులకి విరివిగా రుణ సదుపాయాలు, అలాగే జిల్లా సహకార బ్యాంకు భీమడోలు బ్రాంచ్ ద్వారా విరివిగా వివిధ రకాల రుణ సదుపాయాలు, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ కూడా నమ్మకమైన సేవలు అందిస్తూ 1918వ సంవత్సరంలో ఏర్పడి 108 సంవత్సరాలు దిగ్విజయంగా మా సేవలు అందుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.